మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే తెలుగు అమ్మాయిలు అని అంటారు కదా, మీరు కూడా ఆ తెలుగు అమ్మాయి ఆ కైండ్ ఆఫ్ స్టోరీసే చేసుకుంటూ కూల్గా ప్లెజెంట్గా వెళ్దాము అనే థాట్లో ఉన్నారా, లేకపోతే ఈ రీజన్ ఏంటి లైక్ ఈ స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్స్ తీసుకోవడానికి? మోర్ దెన్ కాలింగ్ మై సెల్ఫ్ హీరోయిన్, నేను ఒక లీడ్, నేను ఒక యాక్టర్గా జనాలకి తెలియాలని అనుకుంటున్నాను. సింపుల్ ఏంటంటే ఐ వాంట్ బీ అన్ యాక్టర్, ఐ వాంట్ యాక్ట్. నా వర్క్ నేను ఎంతవరకు పర్ఫామ్ చేయగలను, నేను ఎంతవరకు ఎక్స్పెరిమెంట్ చేయగలను అనేది నా గోల్. ఇలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ టు డూయింగ్ గ్లామర్ రోల్స్. అది దట్స్ వన్ థింగ్. నేను ఏ సినిమాకి వెళ్ళినా, ఏ కథ విన్నా అగ్రిమెంట్లో కూడా రాసేస్తాను నేను ఇలా ఇలా పర్టికులర్ కాస్ట్యూమ్స్ నేను వేయను, పర్టికులర్ సీన్స్ నేను చేయలేను అని. సూపర్. సో అది నేను పెట్టుకున్న బ్యారియర్. ఐఎమ్ మోర్ ఇన్ టు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ దాన్ గ్లామర్ రోల్స్. అంటే టు బీ ఫ్రాంక్, అంటే కొంచెం ఓపెన్గానే చెప్పాలి అని అంటే, మీరు ఆ పెట్టుకున్న రూల్స్ వల్లే మీకు మేబీ ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు అనేది ఏమన్నా మీకు అనిపించింది? అది నిజమే? అలా ఏం లేదండి. అంటే ఏ స్టోరీకి ఎవరు ఎక్కువ సూట్ అవుతారో ఎప్పుడు చెప్పలేము. మేబీ ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ పుట్ ఆన్ ద బ్యారియర్, నేను అలా సూట్ అవుతానో లేదో మనకు తెలియదు. నేను పెట్టుకున్నాను కాబట్టి మేబీ దెర్ ఆర్ లిమిటెడ్ ఆప్షన్స్ వస్తున్నాయి నా దగ్గరికి, బట్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ బికాస్ ఇట్స్ మై ఓన్ చాయిస్. నేను బ్యారియర్ పెట్టుకున్న ఓ షిట్ నాకు రావట్లేదని చెప్పి నేను కూర్చొని ఏడవలేను కదా. నేను పెట్టుకుందే నా కంఫర్ట్ చూసుకొని కాబట్టి ఐ డోంట్ వాంట్ కంప్లైన్. బట్ ఆన్ ద అదర్ సైడ్, అంటే ప్రొడ్యూసర్ సైడ్ చూసుకుంటే వై తెలుగు అమ్మాయి ఈజ్ నాట్ చూసన్ ఫర్ తెలుగు ఫిలిమ్స్ అంటారు. అండ్ మళ్ళీ కొంతమంది ఇలా బ్యారియర్స్ పెడితే అమ్మాయిలు చాలా రిస్ట్రిక్ట్. నేను చాలా మంది దగ్గర విన్నా, తెలుగు అమ్మాయిలు అయితే చాలా రూల్స్ పెడతారు, రిస్ట్రిక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరో ఒకరు తోడొస్తారు, అదంతా మాకెందుకు అనే టాక్స్ కూడా విన్నాను అనమాట. సో మరి అంటే ఇది ఎందుకు ఉంటుంది అంటారు మరి? ఐ డోంట్ సీ ఇట్ అస్ తెలుగు అమ్మాయి లేదా వేరే లాంగ్వేజ్ అమ్మాయి అలా కాదు. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ పర్సన్స్ ఇండివిజువల్ చాయిస్. అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు ఇది కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. వేరే లాంగ్వేజెస్లో కూడా ఉన్నారేమో, మనకి తెలియట్లేదేమో అంతే. బట్ ఇట్స్ అన్ ఇండివిజువల్స్ చాయిస్. ఏ స్టోరీకి ఎవరు సూట్ అవుతే వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఫిల్మ్ మరి మొత్తం తెలుగు వాళ్ళే, నేను తెలుగు అమ్మాయిని, నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ ఐమ్ కమింగ్ అవుట్, దిస్ ఇస్ మై డెబ్యూ విత్ దిస్ ఫిల్మ్. సో అలాంటి బ్యారియర్స్ ఐ డోంట్ థింక్ ప్రస్తుతం అయితే ఏం లేవని నా ఫీలింగ్. సూపర్. అంటే కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ యు ఆర్ హ్యాపీ సోల్ అనమాట.